స్వాగతం సుస్వాగతం K+ న్యూస్కి. క్యాచ్ ఎల్రా విత్ లీడర్. నా పేరు అంజన్ కుమార్. కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారితో ఈరోజు క్యాచ్ ఎల్రా విత్ లీడర్. నమస్తే మేడం. నమస్తే అంజన్ కుమార్ గారు. మేము అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తాము అంటున్నారు. అదే టీడీపీ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ విధంగా తిరగలేదు. ఎందుకు తిరగలేదు? అప్పుడు మీకు అంత పాపులారిటీ సార్ కంటే ఎక్కువ వచ్చింది మేడం. ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెట్టినారు. కొడతారన్న భయంతో ముందు వెనక్కి స్టెప్ బ్యాక్ తీసేసుకున్నారు వీళ్ళు. మాధవిరెడ్డి గారు లోకల్ కాదు, నాన్ లోకల్ అనే పాయింట్ను ఎక్కువ తెచ్చారు. నేను ఈయన వీళ్ళ కుటుంబము, వీళ్ళ పిల్లలు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు, వంశాలు కడప మీద పడిపోయేసి కడప వాళ్ళ ఆస్తులు తినుకుంటా, కడప భూములు, ప్రభుత్వ భూములు తినుకుంటా అంజద్ భాష ఓట్లను చీల్చడానికి జరుగుతున్నా ఇట్లా అన్నట్టు వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా వేశారు. 3 పార్టీలు 3 అభ్యర్థుల్ని నిలబెట్టారు. 3 పార్టీలు పోటీ చేస్తాయి. అహ్మద్ భాష ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు. రేపు మీకు ఆకుకూరలు దొరుకుతాయో లేదో తెలియదు కానీ గాంజా అంత ఈజీగా దొరుకుతుంది. ఉక్కొంగ కాలువలో లైసెన్స్ ఇచ్చి అధికారికంగా గాంజాను సాగు చేస్తారు అన్నదమ్ములు ఇద్దరు. బీజేపీ సిఏని బుక్ ఫార్వర్డ్ చేసింది నేను. దానివల్ల ముస్లిం ఓట్లు మ్యాక్సిమం పడవు టీడీపీకి. ఎందుకంటే టీడీపీ బీజేపీతో అలయన్స్ ఉంది. అసలు అది మైనారిటీకి సంబంధించింది కాదు. మీరు మహిళా దర్బార్ అనేవాడు ఒకతోడు అన్నారు. నేను దండులో పోయానండి. ఒక అమ్మాయి దగ్గరికి పోయాను. ఆ పాప మాల్ న్యూట్రిషన్ లెక్క మొత్తం 30 కిలోల కంటే ఎక్కువ ఉండదు వెయిట్. అక్క నాకు పెన్షన్ రావట్లేదు అనుకుంటా నా దగ్గరకు వచ్చింది. ఏడ్చింది. లేదక్క, నేను నీకు ఓటు వేయనక్క, నాకు పింఛన్ ఇప్పించకపోతున్నావు, ఎవరు నాకు తిననీకి తిండి లేదక్క, నాకు ఆకలి అవుతుందక్క, ఇప్పుడు కూడా నాకు ఆకలి అవుతుందక్క, నాకు పెట్టి అన్నం తెచ్చుకోవడానికి కొన్నికి లేదనింది. అట్లాంటి వాళ్ళని స్పెషల్ కేసు తీసుకొని ఒకవేళ ఆధార్ కార్డులో ఎక్స్ట్రీమ్ బ్యాడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు తప్పు రాసింటే దాన్ని కూడా సవరణ చేసి ఇప్పించాల్సిన బాధ్యత మనకుంది. స్వాగతం సుస్వాగతం K+ న్యూస్కి. క్యాచ్ ఎల్రా విత్ లీడర్. నా పేరు అంజన్ కుమార్. ఈరోజు కడప నియోజకవర్గం, కడప రాజకీయాల్లో డైనమిక్ లేడీగా, కడప రెడ్డమ్మగా అభివర్ణించబడుతున్న కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారితో ఈరోజు క్యాచ్ ఎల్రా విత్ లీడర్. నమస్తే మేడం. నమస్తే అంజన్ కుమార్ గారు. మేడం, 6 months ముందు వరకు కూడా టీడీపీ అన్ని పార్టీలు సైలెంట్గా ఉన్నాయి మేడం. 6 months తర్వాత స్టార్ట్ అయినారు. మీరు వచ్చి కూడా 6-7 months అయింది మేడం. అంటే ముందు మీ జీవన శైలి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ముందు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఉన్నారు, ఏమి అనేది. ఇక్కడే ఉన్నానండి, కడపలోనే. అంటే కడపలో ఉన్నారు. ఈ ఇల్లు 40 సంవత్సరాలు అయింది కట్టి. ఇక్కడే ఉన్నాను. నేను పెళ్లి చేసుకొని కూడా ఇక్కడే గృహప్రవేశం చేశాను. మా వృత్తిరీత్యా మాకు చాలా చోట్ల ఆఫీసులు ఉన్నాయి. ఆ విధంగా హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది. అక్కడే ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి అక్కడే ఇక్కడ మూవ్ అవుతున్నాము. మీరు వచ్చారు, గడప గడపకు తిరుగుతున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. మేము అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తాము అంటున్నారు. అదే శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, అదే టీడీపీ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ విధంగా తిరగలేదు. ఎందుకు తిరగలేదు అప్పుడు అని ప్రతిపక్షాలు ఒక వాదన చేస్తున్నారు. బాగా తిరిగాడండి. శ్రీనివాసరెడ్డికి చాలా బాగా చేశారు. ఈరోజు నేను ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే, నిన్న రాత్రి నేను రూకన్పల్లి పోయాను, ఎస్సీ కాలనీ. నాకు 96,000 రూపాయలు వాసన్న ఆపరేషన్ అయితే ఇప్పించాడు అని చెప్తున్నారు. నేను ఎప్పటికప్పుడు తొందరగా చెప్తాను. కరెక్ట్గా 2 రోజులకి ఒకసారి కనీసం నాకు ఎవరో ఒకరు ఎదురు పడతారు. అన్న వల్ల నేను లబ్ధి పొందినాను, అన్న వల్ల నేను ఉద్యోగం. ఈ రోజు పొద్దున నేను ఫిష్కి పంపిస్తే పొద్దున్నే అక్కడ అతను దేవుని గడపలో చెప్తున్నాడు, అన్న నాకు ఉద్యోగం ఇప్పించినాడమ్మా, నాకు ఎంతో సాయం చేసినాడని. నాకు ఫోన్ చేశాడు అక్కడి నుంచి నా డ్రైవర్ని పంపిస్తే. ఎందుకు చేయలేదండి? చేసినాడు. శ్రీనివాసరెడ్డి ఎంత హార్డ్ వర్క్ చేసినారంటే, ఇక్కడ గెలిచిన ఖలీల్ బాషా గారు, కడపకు అంతో ఇంత సేవ చేసిన వాళ్ళంటే ఖలీల్ బాషా గారు, అంతకుముందు రామచంద్రయ్య గారు, వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగైన వాళ్ళే. శ్రీనివాసరెడ్డి అన్న
ఎమ్మెల్యేగా గెలవకపోయినా, ఎంపీగా గెలవకపోయినా, ఆ రోజు ఎంపీగా ఓడిపోయినారు. ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ తీసుకొని జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయనకి అప్రోచ్ ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ ఇంత అప్రోచ్కే ఇన్ని పనులు చేసి పెట్టాడు ఆయన. ఈరోజు ఫాతిమా కాలేజ్లో పిల్లోళ్ళు దాదాపు 50 మంది పిల్లలకి సీట్లు పోయి 3 సంవత్సరాల తర్వాత అది లైసెన్స్ లేదా వాళ్ళకి అడ్మిషన్ అప్పుడు అని చెప్తే ఆ పిల్లలను తీసుకుపోయేసి ఢిల్లీలో తన సొంత ఖర్చుల మీద పిల్లలను ఢిల్లీలో పెట్టి మన హెల్త్ కౌన్సిల్ దగ్గరికి పోయి అక్కడ చూసి మినిస్టర్ల దగ్గరికి పోయి ఆ తర్వాత ఆ 2 చోట్ల ఫెయిల్ అయిపోతే కోర్టులో కేసు వేసినాడు మా సొంత డబ్బులతో. వేసి పిల్లలకు అక్కడ రూములు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టి 1 మంత్ వాళ్ళనంతా చూసుకున్నాక టోటల్గా ఢిల్లీలో ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి విజయవాడలో సార్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, మనం ప్రభుత్వం ఏదో ఒకటి సాయం చేయాలా, ఇది ప్రభుత్వ తప్పిదమంటే ఇక్కడున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒప్పుకోలేదు, అక్కడున్న మెడికల్ కౌన్సిల్ ఒప్పుకోలేదు, దీని బాధ్యత ఇద్దరు తీసుకోలేదు. ఎవరి పార్టీకి వాళ్ళు తప్పు చేసి పిల్లల భవిష్యత్తు ఫలంగా రోడ్డు మీద పెడితే శ్రీనివాస్ రెడ్డి గారు పర్సనల్గా సొంతంగా పెట్టగలిగినన్ని ఖర్చులు పెట్టి వాళ్ళ కోసం పోరాడాడు. ఆ తర్వాత అలానే చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పిల్లలకందరికీ ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఫీజు కింద ఫీజు కట్టి చేర్పించినారంటే అది చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వడం అంత గొప్పతనం. దాంతోపాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ కేసు టేకప్ చేసేసి ఆ పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేసినారు. అదే టైంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఈయన కూడా ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యేగా అంజద్ బాషా ఉన్నారు కదా. వాళ్ళిద్దరి దగ్గరికి మాకంటే ముందు పోయి ఉంటారండి. ఎందుకంటే మాకు అధికారం లేదు, మాకు పదవి లేదు. అయినా కానీ వాళ్ళెవరు పలక్కపోతే శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి మెడికల్ స్టూడెంట్స్ వస్తే ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అక్కడ ఈ పిల్లలు వచ్చినారని ఒక అబ్బాయిని తీసుకొని పోయి ఈ ప్రాబ్లం ఉందంటే కేసు టేకప్ చెయ్యానంటే చేసి దానికోసం చివరికి పోరాడి సక్సెస్ అయిన ఘనత శ్రీనివాస్ రెడ్డి గారి. కాకపోతే ఇక్కడ ఒకటే తేడా, శ్రీనివాస్ రెడ్డి గారికి అధికారం లేదు ఆ రోజు, కానీ ఆయన చేసిన సేవలు గుర్తింపబడలేదు. ఈయన కూడా ఎవరికి చెప్పుకోలేదు, సేవ చేస్తూ పోయాడు. అలాగనే అధికారం ఉండి ఒక ఎమ్మెల్యేనో ఎంపీ ఉండింటే ఎక్కువ ప్రాపగాండా మీరు కూడా ఇచ్చేవాళ్ళు మీడియా వాళ్ళు. మా రోజు మాకు అధికారం లేదు కాబట్టి మాకు ప్రాపగాండా ఇవ్వలేదు. 4500 పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చినాడంటే మీరు వెళ్ళండి చరిత్రలోకి వెనక్కి. ప్రతి ఒక్క 5 సంవత్సరాల్లో ఎవరు ఎన్ని ఇచ్చారు, ఆ ఉన్న ఎమ్మెల్యే ఎన్ని ఇచ్చారని మీరు అవి తీస్తే డేటా మీకు అర్థమవుతుంది. అలాగనే కడప నియోజకవర్గంలో దాదాపు ఆ రోజు జరిగిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క పాత్ర ఎంతో ఉంది. స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు కానీ బ్రిడ్జి రవీంద్రనగర్ బ్రిడ్జి కట్టడం కానీ, ముగ్గుంక కెనాల్లో ప్రాజెక్టులో అదంతా క్లీన్ చేయాలా, వరదలు వస్తాయంటే మేము వర్క్ మొదలుపెట్టి గవర్నమెంట్ నుంచి మాకు డబ్బులు వస్తాయి అని చెప్పి మిషన్ దించాక గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ ఇవ్వనంటే ₹1 మా సొంత డబ్బుతో క్లీన్ చేశాం. ఇంకా అంతకంటే చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఈరోజు నేను గడప పోయి వెళ్తున్నాను, కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసి తన యొక్క సేవా దృక్పథాన్ని ఆయన ఆల్రెడీ ప్రజలు ఆయన అంత చేశారు మేడం. కానీ సార్ అంత చేసినా కూడా మీరు వచ్చిన 6 నెలల్లో సార్ కంటే ఎక్కువ ఫేమ్ అయ్యారు మేడం. కడప ప్రజలు ఎలా అంటే మిమ్మల్ని ఒక కడప రెడ్డమ్మగా అభివర్ణిస్తున్నారు, డైనమిక్ లేడీగా చూస్తున్నారు. ఎందుకంటే కడప రాజకీయాల్లో ఇంతవరకు ఆ మహిళ ఎమ్మెల్యే లేరు మేడం, లేరు. అలాగనే మీకు అంత పాపులారిటీ సార్ కంటే ఎక్కువ వచ్చింది మేడం చెప్పాలంటే. దీనికి ఏమై ఉండొచ్చు మేడం? నేను ఎక్కువ ఫేమస్ అయ్యాను అని అంటే అంజద్ బాషా గారికి అపోజిషన్ లేదు అన్న విధానంలో ముందుకు నడిచింది. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, ఏ పార్టీ నాయకులు, తెలుగుదేశం కాదు, బీజేపీ, జనసేన ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, ఎవరైనా కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏమి చూపించారంటే వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలుపెట్టినారు. వాళ్ళని ఒక స్కానింగ్ మిషన్లో పంపించి వీళ్ళలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ వీళ్ళని పట్టుకోగలుగుతాం, పిసగలుగుతాం అంటే ఆర్థికంగా ఆర్థికంగా వీళ్ళ రూట్స్ని కొట్టేసార్లు వీళ్ళు నోరు మూసుకుంటారు. అర్థమైందా మీకు? సో ఆ విధంగా ఫోకస్ చేసి ప్రతి ఒక్కరున్న కొడతారన్న భయం, అవి కూడా జరిగినాయి మేడం. కొడతారన్న భయంతో ముందు వెనక్కి స్టెప్ బ్యాక్ తీసేసుకున్నారు వీళ్ళు. నాకేముందండి కొట్టడానికి? నాకేముంది? ఒకటి, మహిళగా నాకు భయం లేదు ఫస్ట్గా. మరి ఎందుకు లేదో నాకు తెలియదు, కానీ నాకేం లోటుపాటున్నాయి, నాకేం లొసుగులు లేవు. నేను
నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, అంతవరకు నాకు క్లారిటీ. నాకు తెలియకుండా ఏమైనా తప్పు చేసామో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి నా కాన్షియస్ తెలిసి నేను చేయలేదు. కాబట్టి నాకు ఆ భయం, ధైర్యం ఎక్కువ. నాకు భయం లేదు. కాబట్టి నేను ఒకటే పార్టీలో మాకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫార్మాట్లో ముందుకు పోయాను. మీరు ఇన్లైన్లోకి పోయండి, సిబిఎన్ గారికి సపోర్ట్ తీసుకోండి అంటే అరెస్ట్ అయిన రోజు మరుసటి రోజు నుంచి నేను ఇన్ఛార్జ్ అయిన మరుసటి రోజు నుంచి ప్రజల దగ్గరికి పోవడము, వాళ్ళకి చెప్తూ పోవడము, మా సార్కి ఇవ్వండి అన్నాడు. ఆ లోపలనే మాకు బాబు గారి భరోసా కార్యక్రమం వచ్చింది. దాన్ని ముందుకు తీసుకుపోతూ మేము చెప్పుకుంటూ పోవడము, అలా పోవడంతో ఎప్పుడే కానీ మహిళలు ఇలా తిరిగింది లేదు. అంటే బేసిక్గా నేనే చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నదాన్ని చిన్నప్పటి నుంచి, అంతే. చైల్డ్హుడ్ నుంచి మా ఇంట్లో మేము 4 ఆడపిల్లలం అయితే నన్ను రామసుబ్బారెడ్డి గారికి కొడుకు అంటారు నన్ను. అంటే నేను డిఫరెంట్గానే నాది ఉంటుంది మొత్తం ఇంట్లో కూడా. మా సిస్టర్స్ ఇలా ఉండరు. సో దాదాపు నాకు అలా ఇచ్చారు, నాకు ఇచ్చారు కాబట్టి నా పని నాది అనుకుంటే నేను వెళ్ళిపోవడం మొదలు పెడతాను. ఇక్కడైనా కాదు, నా బిజినెస్లో కూడా నేను బాధ్యత తీసుకున్నానంటే నేను రాత్రి 12 గంటలకు నాకు ఏదైనా పాయింట్ గుర్తొస్తే నా ఇంజనీర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా చెప్పి రేపు పొద్దునకు అది గుర్తు చేసుకొని చెయ్యని 12కి కూడా ఫోన్ చేస్తాను. నేను మర్చిపోతానని భయం అనమాట, మళ్ళీ ఫాలో అప్ కోసం. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఏదన్నా మంచి డెఫినెట్గా ఇప్పుడు కూడా మేము భవిష్యత్తు గ్యారంటీ చేస్తున్నప్పుడు రాత్రి 10-11:30 కూడా ఏం చేశారు మీరు అనేదాన్ని. ఒక్కరోజు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా హైదరాబాద్కు పోవాల్సిన అవసరం వస్తే అక్కడి నుంచి దారిలో పోతా అందరికీ చెక్ పెట్టి ఎత్తుపోయేదన్నమాట. ఇక నీవు ఈరోజు ఇంతే అయినాయి, 20 అయినాయి, 17 అయినాయి, ఇంకా నీకు 2 గంటల టైం ఉంది, నువ్వు బ్యాలెన్స్ విన్స్ చేస్తే నీ పేరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తుంది అంటూ వాళ్ళని అంటే ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళని పాజిటివ్గా వాళ్ళని చేసుకుంటూ ముందుకు పోయడం వల్లనే మేము రాష్ట్రంలో భవిష్యత్తు గ్యారంటీ 34 పొజిషన్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ లేదు అనుకున్న నియోజకవర్గంలో మేము 34 ప్లేస్కి వెళ్ళి మేము భవిష్యత్తు గ్యారంటీ చేసామంటే డెఫినెట్గా అది మా కార్యకర్తలు, మా తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళ నాయకుల యొక్క గొప్పతనమే. మనం ఒకటి సూపర్విజను నర్చర్ చేస్తూ పోయాం, కానీ గొప్పతనం అంతా వాళ్ళదే. వాళ్ళ క్రెడిట్ని క్లియర్గా చెప్తా ఉన్నాను. కాకపోతే వాళ్ళు ఆ టైంలో ఈ విధానానికి అలవాటు పడగా మా మేడం మొండిది గట్టిది, డెఫినెట్గా పని విషయంలో మాత్రం రాక్షసినే. ఆ విధంగా వెళ్తున్నారు మేడం. కానీ ప్రతిపక్షాలు మాధవిరెడ్డి గారు లోకల్ కాదు నాన్ లోకల్ అనే పాయింట్ను ఎక్కువ తెచ్చారు. మేము ఆమె ఎలక్షన్లు వచ్చారు, ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు, మీకు అందుబాటులో ఉండేది మేమే అన్నట్లు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అవునా? అమ్జద్ బాషా గారు ఎవరికి అందుబాటులో ఉన్నాడు? ఈ 5 సంవత్సరాలు ఎవరికన్నా కలిసినాడా? నిన్న పోయాను రూకన్పల్లిలో, పోతే చెప్తున్నారు మీకు అమ్జద్ బాషా అంటే పోయిన ఎలక్షన్లో కూడా రాలేదంట ఓట్లు అడుక్కోవడానికి. అసలు ఆయన ఓట్లు కూడా అడుక్కోకపోతే జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూసి ఆయనకు ఓట్లు వేస్తారు. ఆయన చూసి ఎవరు వేసారు ఓట్లు? ఆయన ఏంది మాట్లాడేది? ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? సిద్ధోట నుంచి నంద్యాల నుంచి ఇక్కడ మైగ్రేటెడ్ ఫ్యామిలీ వాళ్ళది. ఆయన ఎవరు మాట్లాడడానికి? నేను పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా వచ్చిన కడప కోడల్ని. అలాగనే మేమేమి కడప నియోజకవర్గము మాకు ఆదాయ వనరు కాదు, మాకు ఆ ఉద్దేశాలు అలాంటి స్వభావాలు మాకు లేవు. మేము కష్టపడతాము, మాకు తోచిన ఒక వ్యాపారము మా పెళ్ళైన వెంటనే పెట్టుకున్నాము. ఆ వ్యాపార సంబంధంగా ఎక్కడ మాకు వర్కులు వస్తే అక్కడికి పోయి పని చేస్తాము, ఇక్కడ కూడా వచ్చి సేవ చేస్తాము. అంతేకాని ఈయన వీళ్ళ కుటుంబము, వీళ్ళ పిల్లలు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు వంశాలు కడప మీద పడిపోయేసి కడప వాళ్ళ ఆస్తులు తినుకుంటా, కడప భూములు ప్రభుత్వ భూములు తినుకుంటా దీని ఒక ఆదాయ వనరుగా వాడుకుండాల్సి వాళ్ళు నా గురించి మాట్లాడే అర్హత లేదు. అది ఇంకొక పాయింట్. అసలు లోకల్ నాన్ లోకల్ అనే అర్హత అమ్జద్ బాషాకి కానీ వైసీపీ పార్టీకి కానీ లేదు. ఎందుకు లేదంటే 19 ఎలక్షన్ విజయమ్మ గారిని తీసుకుపోయి పార్లమెంట్లో వైజాగ్లో నిలబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కుయ్యకూడదు కూతులు ఈ వైసీపీ వాళ్ళు. అసలు లోకల్ నాన్ లోకల్ అనే అర్హత అమ్జద్ బాషాకి కానీ వైసీపీ పార్టీకి కానీ లేదు. ఎందుకు లేదంటే 19 ఎలక్షన్ విజయమ్మ గారిని తీసుకుపోయి పార్లమెంట్లో వైజాగ్లో నిలబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కుయ్యకూడదు కూతులు ఈ వైసీపీ వాళ్ళు. ఎందుకు నాన్ లోకల్ పోయి నిలబెడుతున్నారు వైజమ్మ గారిని? మన వైఎస్ రాజశేఖర్ గారి భార్య గారు నేను చెప్పినట్టుగా ఈరోజు ఫ్రెష్గా నర్సరావుపేటలో తీసుకుపోయి అనిల్ కుమార్, నెల్లూరు సంబంధించిన అనిల్ కుమార్ని, ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకుపోయి అక్కడ తిరుపతి నుంచి తీసుకుపోయి ఒంగోలులో వేసి ఎందుకు చేసినారు? మరి మీకు అర్హత ఉందా? ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి నా దగ్గర మాట్లాడడానికి నెగిటివ్ ఏమీ లేదు, మ్యాటర్ లేదు. సో మ్యాటర్ వీక్ అందుకని చెప్పి ఇలాంటివన్నీ మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈసారి ప్రజలు పనిచేసే వాళ్ళకు మాత్రమే పట్టం కడతారు, అది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే దొంగ 5 సంవత్సరాలు పడి నిద్రపోయి దొబ్బి తిని 70 కోట్ల మైనస్తో మొదలైన మనిషి 2500 కోట్ల ఆస్తులతో ఈరోజు చలామణి అవుతున్నాడు. ఒక వ్యవస్థను డిక్టేట్ చేస్తున్నాడు. ఇక్కడ తమ్ముడితో నయీం గ్యాంగ్ అని తయారు చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తిని
వాళ్ళని తిరస్కరించేది దగ్గరలో ఉంది 10 రోజుల్లో. అలాగే వాళ్ళు కూడా కొంతమంది మహిళా నేతలు కూడా కరోనా టైంలో వీళ్ళు ఎక్కడా కనపరాలేదు, వీళ్ళు ప్రజలు కనపరాలేదా. ఇంకొక పాయింట్ మేడం, వరదలు వచ్చి నిరాశ్రయులైనప్పుడు వీళ్ళకు కడప ప్రజలు కనపరాలేదా అన్నట్లు కొంతమంది మహిళలు ఒక మీటింగ్ పెట్టి చెప్పారు మేడం. ఆ మహిళలంతా ఎవరు? వైసీపీ వాళ్ళు నేను చెప్పే వాళ్ళకి మ్యాటర్ వీక్ అని చెప్పినా కదా, కంటెంట్ లేదు, మ్యాటర్ వీక్. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు అంత ఎంతో డబ్బులు సాయం చేసింది మా ఫ్యామిలీ. అంజద్ బాషా గారు పైనుంచి విజయించి పోయినారంట. మీరు వెళ్ళి వరదలు వచ్చినప్పుడు ఆ పక్కన మీరు రవీంద్ర నగర్ రేపు వెళ్ళి మాట్లాడండి. జనాలు ఎమ్మెల్యే ఇప్పుడు పోతే చెప్పులు చాట్లు ఎత్తుకొని పోతారు. కంప్లీట్గా ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందంటే ఆ ఏరియా అంత వ్యతిరేకత ఉంది. ఇంకా కరోనా గురించి మాట్లాడుతాను. కరోనాలో నాకు కరోనా వచ్చి పైన బెడ్రూమ్లోనే ఉంటూ ఐసోలేట్ అయిపోయి ఇక్కడే ఉన్నా. నేను హైదరాబాద్కి ట్రీట్మెంట్కి వరగత్తలే. దొంగగా తిరుపతి నుంచి అంజద్ బాషా గారి ఫ్యామిలీ మొత్తం. కరెక్టేనా? అది కరెక్టా కదా? వాళ్ళు వెళ్ళారా లేదా హైదరాబాద్ ట్రీట్మెంట్కి? నాకు ఇక్కడ రబ్బానీ డాక్టరు జిలానీ బాషా భయ్య కొడుకు రబ్బానీ ఇక్కడ నాకు ట్రీట్మెంట్ ఇచ్చినారు. అరుణాచల హాస్పిటల్లో మా హస్బెండ్ బ్రదరు నిరంజన్ రెడ్డి నాకు ఇచ్చారు. అప్పుడే నాకు టైఫాయిడ్ కరోనా 2 కలిపి వచ్చాయి. కంప్లీట్గా నేను సిక్ అయిపోయి ఇదే ఇంట్లో ఇదే బెడ్రూమ్లో పైన 1 మంత్ ఐసోలేట్ అయి ఉన్నాను. వీళ్ళు మాట్లాడతారు కరోనా గురించి, మాట్లాడడానికి వీళ్ళకి సిగ్గుందో లేదో కానీ ప్రజలందరూ నవ్వుతున్నారు. కరోనా పేరు చెప్పి ప్రతి ఒక్క షాపు నుంచి 25,000 నుంచి 50,000 వరకు వసూలు చేసినాడు ఈయన తమ్ముడు. కరోనా పేరు చెప్పేసేసి మాకు తెలిసిన మా పార్టీలో అమ్మాయి చెప్తా ఉంది, నీకు నువ్వు ఒక 100 బ్యాగులు బియ్యం ఇయ్యు, అంజద్ బాషా అన్న నీ పక్కన నిలబడుకొని ఫోటో తీసుకోవచ్చు, నువ్వు పక్కన నిలబడి అంజద్ బాషా అన్న పక్కన నిలబడి నువ్వు ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ పిఏ ఫోన్ చేస్తే ఆ అమ్మాయి చెప్పిందంటే అంజద్ బాషా ఏమన్నా సల్మాన్ ఖాన్ నేను నిలబడడానికి ఫోటో తీసుకోవడానికి అక్కర్లేదు పోనింది. మొత్తం కరోనా సంబంధంగా 5,000 రూపాయల లైఫ్ సేవింగ్ డ్రగ్ని 25,000 30,000కి అమ్ముకున్న గనుడు ఈయన ఎమ్మెల్యే తమ్ముడు. వీళ్ళ కరోనా గురించి మాట్లాడి కరోనాను కూడా ఆదాయ వనరుగా వాడుకొని అక్రమ సంపాదించుకున్న వాళ్ళు ఎవరంటే మన కడప నియోజకవర్గంలో 2 దఫాలు గెలిచిన ఎమ్మెల్యే మహాశైలు అంతే. ఓకే మేడం, వాళ్ళు ఇట్లా సంపాదించుకున్నారు అంతా ఓకే మేడం, కానీ అభివృద్ధి అనేది ఇప్పుడు జరుగుతుంది కనపడలేదా? అందరూ ప్రజలు చూస్తున్నారు, వాళ్ళ కళ్ళకు మాత్రం కనపడలేదా? అభివృద్ధి అనే మాట మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? అభివృద్ధి అంటే కూడలను అన్ని ఉన్న సెంటర్స్ని, కోటెడి సెంటర్ని, ఈ 7 రోడ్ సెంటర్ని, అంబేద్కర్ సెంటర్ని, అన్ని సెంటర్ని, మా ఎర్రముకపల్లి సెంటర్ కూడా ఈ మధ్య లేదా? అక్కడ నీకు సెంటర్ లేదా? అక్కడ ఒక మాన్యుమెంట్ లేదా? కోటెడి గారు ఉండిన్నారు కదా, 7 రోడ్స్లో ఆయన ఉండిన్నారు కదా, అంబేద్కర్ ఉన్నారు కదా. ఉన్నోటిని కూల్చాల్సిన అవసరం నీకేం వచ్చింది? నీ తెలివి ఇట్లా ఏడ్చింది. ఏంటి అని అంటే అవన్నీ కూర్చి అక్కడే జనాలందరూ తిరుగుతూ ఉంటారు, ఏదో అభివృద్ధి జరిగిపోతూ ఉంది, ప్రజలందరూ ఒక అపోహ హాంబక్ క్రియేట్ చేయాలని ఈయన ప్రయత్నించినారు. మా ఎదురింటామంటది అసలు అవసరమా? ఈయన డబ్బులు లేవు, నీళ్లు లేవు, కాలువలు కంపు కొడుతున్నాయి. వీటి కోసం పని చేయకుండా సెంటర్స్ కట్టి మళ్ళీ దాని ఓపెనింగ్కి నుంచి 3 కోట్లు హెలికాప్టర్లు నేనొచ్చి ఈ కడపనంతా కర్ఫ్యూ చేసేసి తెరలు కట్టి వాటిని ఓపెన్ చేసి చేసుకున్నారు. ప్రజలందరూ నవ్వుతున్నారు. ఆయన చేసినాడా? ఆయన ఏం చేయలే. ఇవన్నీ అమృత నిధులు వస్తే ఢిల్లీ నుంచి ఆ నిధులు పెట్టి ఆయనకు తోసిన చోటల్లా కమిషన్లు వచ్చే చోటల్లా వర్కులు అనౌన్స్ చేసి అవి చేసుకుని దాంట్లో కూడా తిన్న గనులు వీళ్ళ మాట్లాడేది. మా నీళ్ళు ఈరోజు ఎండాకాలం ఉంది, నీళ్లు రావట్లేదు, 5 రోజులు 6 రోజులు నా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి, కడప మొత్తం ఇదే పరిస్థితి. మరి నీకు అభివృద్ధి అంటే కడపకు మంచినీళ్ళు ఇవ్వడం అభివృద్ధి కాదా? దాన్ని పరిష్కారం నీ బాధ్యత కాదా? అక్కడ రావు కమిషన్లు. ఎందుకంటే ఆ నీళ్ళకు సంబంధించిన వర్క్ మేము 2018లోనే గ్రాంట్ చేసి కాంట్రాక్టర్కి అవార్డు చేసిపోయినాం కాబట్టి ఆ కాంట్రాక్టర్ని కమిషన్ ఇయ్యడు. కాబట్టి దానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు కార్పొరేషన్ నుంచి పంపించడానికి నువ్వు రెడీ లేవు. అందుకే కొత్త వర్కులన్నీ ఉన్న సర్కిల్స్ని కూడగొట్టేసి మళ్ళీ ఉన్న విగ్రహం పక్కన పడేసి కొత్త విగ్రహాలు తెచ్చి ఆ విగ్రహాలు పెట్టి, అంటే ఆ విగ్రహంలో మళ్ళీ అది ఒక 10 లక్షలు అయితే 2 లక్షలు తినొచ్చు కదా. ఇంతే. ఇది అభివృద్ధి అనరు. కాలువలు చూడండి, వెళ్ళండి సెంట్రల్ టౌన్లో పాత కడపలో ఎట్టుండాయో. నీకు అంతగా నీకు అభివృద్ధి చేయాలంటే నా 5 సంవత్సరాలు నీకు ఇంత దేవుడు మహాత్భాగం ఇచ్చినాడు. ముఖ్యమంత్రి మీ వాడే, డిప్యూటీ సీఎం నువ్వే, మరాఠీ మినిస్టర్ నువ్వే, ఎమ్మెల్యే నువ్వే, మేయర్ మీ పార్టీ వాళ్ళే, 49 కార్పొరేటర్స్ మీ వాళ్ళే.
మరి నువ్వు ఈ 5 సంవత్సరాల్లో దశల వారీగా చేసినంటే 50 డివిజన్లో కాలువలు తవ్వడం కానించి రోడ్లు వేయడం కానించి ఆ కాలువల మీద మూతలు పెట్టేసి ఒక పరిశుభ్రమైన వాతావరణంగా క్లీన్ అండ్ గ్రీన్ కడపగా చేసిన సింగపూర్ చేస్తానంటివే. సింగపూరా సింగపూరా ఊరికే నోరు ఉంది కానీ సింగపూర్ అని చెప్పేసేస్తే ఇక కుదరదు. ప్రజలేం నమ్మే పరిస్థితి లేదు. అసలు అసలు నివాస యోగ్య యానాథ కాలనీలో బిస్మిల్లా నగర్లో పోతే అది ఇంకా ఘోరంగా. నిజంగా నేను చెప్తాను, నిజంగా పిటి మనసు చాలా బాధపడినవి. 8 నెలల్లో ఒక 10-15 సంఘటనలు ఉంటాయి. పిటి ఆ యానాది కాలనీని దత్తు తీసుకొని చేస్తారు తెలిసినాక చూడండి. వాళ్ళు మనుషులే. నిజంగా నేను ఒక్క నిమిషం నిలబడలేకపోయినాను. వాళ్ళు అక్కడే ఉంటున్నారు సంవత్సరాల తరబడి. ఒక్క నిమిషం ఉండలేకపోయినాను నేను. మనకు కనీసము దేవుని భయం ఉండాలి కదా. రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తాడు, దేవుని ప్రార్థిస్తాడు, కనీసం మనస్సాక్షి ఉండాల్సిన అవసరం లేదా? ఎంత పడుతుంది ఆ యానాదికాల్లో అవన్నీ కాలువలు క్లీన్ చేసి నీటి వాతావరణం చేయడానికి? మేబీ 10 లక్షలు 15 లక్షలు పడుతుంది. అంత మాత్రం నువ్వు 5 ఏళ్ళు ఇవ్వలేకపోయినావా? అంత మాత్రం నువ్వు చేయలేకపోయినావా? నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడేది? నవ్విపోతారు ఎవరైనా కానీ. మనకు సిగ్గు. ఇప్పుడు కడప నియోజకవర్గం వస్తే మేడం ముస్లిం ఎక్కువ ఓటర్స్ ఉన్నారు అంటున్నారు మరి. అంటే ఇప్పుడు అంజద్ బాషా ముస్లింగా నిలబడినారు మేడం. ఈ మధ్య కాంగ్రెస్ కూడా షర్మిలమ్మ అమ్మ రావడంతో కాంగ్రెస్ కూడా ఒక ఊపిలే పెట్టింది మేడం. అఫ్జల్ ఖాన్ నిలబడినారు. ఈ దీంట్లో ముస్లిం అడ్డా కాబట్టి ముస్లిమ్స్ అంతా కూడా వైసీపీకి వేస్తారు అని వాళ్ళ యొక్క వాదన. నేను ఇక్కడ ఈ సమయంలో మీరు ఏ పాయింట్లతో వాళ్ళను అట్రాక్ట్ చేయగలిగారు మేడం? నేను ముస్లిమ్స్ అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ముస్లిం మహిళలను కలిసి అన్నోళ్ళను కలుస్తుంటే నాకు తెలిసిన విషయం, నా అనుభవానికి వచ్చిన విషయం ఏంటంటే అక్కడే అత్యంత వ్యతిరేకత ఉంది అంజద్ బాషా గారి మీద. ఎందుకంటే అక్కడ మహిళలు పింఛన్లు అడిగితే కొంతమందికి నా చేతుల్లో ఏం లేదు, మొత్తం అవినాష్ రెడ్డి గారి చేతుల్లో ఉంది, మేరే హాత్వే కుచ్బీనై అన్నాడు. కొంతమంది ఎంతుంటే అహంకారంగా నీకు పింఛనీ లేను కానీ మళ్ళీ పెళ్లి చేస్తాను అంటే భర్తనిస్తాను అన్న సందర్భారంగా ఉన్నాయి. కొంతమందితో బాగా వయసులో ఉన్నావు కదా, ఏం పని నీకు అంటే ఈయన బ్యాంక్ నుంచి డ్రా చేసి వాళ్ళకి పైసలు ఇస్తున్నాడా? అవకాశం ఉంటే ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తానమ్మా అని చెప్పు. అది ఎక్కడా చేయలేదు. దాదాపు ఒక మనిషికి పథకలేదు 5 సంవత్సరాల నుంచి. ఆయన ముస్లిం మైనార్టీ వ్యక్తి అని చెప్పుకుంటే ముస్లిం మైనార్టీ వాళ్ళకే అత్యంత ద్రోహం చేసి దోచుకున్న వ్యక్తి ఎవరంటే ఈయననే. మసీదు దర్గా స్థలాలు వక్తు బోర్డు ఆస్తులన్నీ జప్తు అయినాయా లేదా? అయ్యాయి కదా, మీరే ఒప్పుకుంటారు కదా. లఖీషాలి దర్గా పరిస్థితి ఏంది? సొంతం వాళ్ళ మా నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి బామ్మర్దులకి అన్యాకాంతం చేసినాడు ఈయన. మరి ఈయన మైనారిటీ అంటాడు. ఏ విధంగా ఈయన మైనారిటీకి ద్రోహం చేసి నా ఒక మంత్రిగా ఈయన చరిత్రకు ఎక్కిపోయినాడు. ఈరోజు నేను బిస్మిల్లా నగర్లో పోతే ఒక పెద్ద ఆయన పాపం అండి, 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఆస్తి అంతా ఈయన కబ్జా చేశాడంట. కోర్టుకు వేసుకున్నాడు. ఆ కోర్టులో కేసులు ఎప్పుడు తేలుతాయి? అన్ని పెండింగే. ఓకే, ఆయనకు పిల్లలు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి ఉంటుంది. ఆ మానసిక క్షోభ ఒక్కసారి తెలుసుకోండి, ఎంత బాధ ఉంటుంది. అట్లా ఎంతమంది ముస్లిం మైనార్టీ వాళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు, అమ్మ ఆప్ జీతే కాదు హమ్కో ఏ మదద్ కర్నా, ఆప్ జీతే జరూర్ జీతే. ఇలా చెప్పిన మైనార్టీ వాళ్ళు ఎంతమంది అంటే అంతమంది. నేను చెప్తాను, ఇది నా ఎక్స్పీరియన్స్. ఈరోజు నా స్ట్రెంత్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇండ్లకి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ద్వారా నాకు ఒక జీవితానికి సంబంధించిన అనుభవం వచ్చేసింది. ఇక్కడ ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఏరియాలో ఏ సమస్యలు అనేది ఫుల్ అవగాహన వచ్చేసింది. కాబట్టి నేను నా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని ముందుకు పోతున్నాను. రేపు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరి సమస్యలు నేను నాకు చేతనైన దానికంటే ఎక్కువ శ్రమించి నేను తీరుస్తానని పోతున్నాను. కాబట్టి వీళ్ళందరూ నాకు నమ్ముకొని నా మీద భరోసా పెట్టి నాకు ఓట్లేస్తారు. ఇక్కడ విజయంగా భోగించడం ఖాయం. మేడం, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా సపోర్ట్ అంటున్నారు. ఇక్కడ వినిపించే వాదన ఏమంటే మేడం, టీడీపీ బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. బీజేపీ సిఏని ఫార్వర్డ్ చేసింది మేడం. దానివల్ల ముస్లిం ఓట్లు మ్యాక్సిమం పడవు టీడీపీకి. ఎందుకంటే టీడీపీ బీజేపీతో అలయన్స్ ఉంది. ఆల్మోస్ట్ వైసీపీ కూడా ఇంటర్నల్గా అలయన్స్ ఉంది అనే వాదన వినిపిస్తుంది. ఈ అలయన్స్ వల్ల ఏమన్నా మీకు నష్టం కలిగే అవకాశం ఉందా?
ఇది బీజేపీతో టైఅప్ అవ్వడం వల్ల ముస్లిం మైనార్టీ వాళ్ళకు అపోహలు కలిగించిన మాట వాస్తవమే. ముస్లిం మైనార్టీలో ఉన్న దుష్టశక్తులు సిఏఏ గురించి కానీ ఎన్ఆర్సీసీ కానీ వక్రీకరించి చదువు లేని వాళ్ళని మమాయకులను వాళ్ళని డిస్టర్బ్ చేసిన మాట వాస్తవమే. వక్ర మార్గంలో వాళ్ళని దాంట్లో తప్పులు ఎత్తుతూ అది ఏదో పెద్ద బూచిలాగా చూపిస్తున్నారు. అసలు అది మైనారిటీకి సంబంధించింది కాదు. నాకు నా హస్బెండ్ చెప్పిన ప్రకారము సిఏఏ అంటే బయట ఉన్న కంట్రీస్ అంటే ముస్లిం కంట్రీస్లో నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడ మైనారిటీస్ మైగ్రేట్ అయ్యి ఇండియాకి వస్తే అంటే క్రిస్టియన్స్, బౌద్ధులు, వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళు, అక్కడ కొంతమంది హిందువులు కూడా ఉంటారు మైనారిటీలు. అక్కడ మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి సభ్యత్వం ఇవ్వాలా, మన ఏమంటారు మన సిటిజన్షిప్ ఇవ్వాలా అని చెప్పి అక్కడ ఒక పాయింట్ ఉంది మేడం. నాన్ ముస్లిం అనే వాడు అన్నారు కదా మేడం. అదే నాన్ ముస్లిం అక్కడి నుంచి వచ్చే నాన్ ముస్లింకి సిటిజన్షిప్ ఇవ్వాలా. ఇక్కడ ఎందుకు ముస్లిమ్స్కి ఇవ్వద్దు అంటే మన దగ్గర ముస్లిమ్స్ మైనారిటీలు కదండి. మైనారిటీలు వాళ్ళకు సపరేట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అప్పుడు వాళ్ళందరికీ వచ్చి సిటిజన్షిప్ ఇస్తే ముస్లింలు మైనారిటీలు ఎట్టయితారు, వాళ్ళు మెజారిటీ అయిపోతారు కదా. ముస్లిమ్స్ కోసం ఫాయిదా వచ్చేదే అది లా. యాక్చువల్గా దాన్ని వక్రీకరించినారు వీళ్ళు. ఇప్పుడు బయట కంట్రీస్ నుంచి ముస్లిమ్స్ దండిగా వచ్చేసేస్తే ముస్లిం జనాభా పెరిగిపోద్ది కదా. అప్పుడు ముస్లిమ్స్ కాదు మనం మైనారిటీ అవుతాం. అప్పుడు మైనారిటీకి ఉండాల్సిన బెనిఫిట్స్ ముస్లింకి ఉండవు కదా. ఈ రిజర్వేషన్ అన్నీ ఉండవు కదా. కాబట్టి బయట కంట్రీస్లో మెజారిటీ ఉన్న వాళ్ళు కాకుండా అక్కడి నుంచి మైనారిటీలు మన దగ్గరికి వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలా అని లా తీసుకొస్తే దాంట్లో వక్రీకరించి వీళ్ళకి ఆపాదించుకొని ఇందులో చదువుకున్న వాళ్ళకందరికీ క్లారిటీ ఉంది దీని గురించి. ఇది వాళ్ళకి ఏం హామ్ చేయదని క్లారిటీ ఉంది. నా స్ట్రెంత్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది యువకులు గ్రాడ్యుయేట్స్ అయ్యి చదువుకున్నారు. ముస్లిం మైనార్టీలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అదే మా స్ట్రెంత్. ఈరోజు ఎందుకు పోయింది తెలుగుదేశం పార్టీ పొత్తుకోనంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పోయింది. 14 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ పొత్తుకుంది. అప్పుడు ఏ విధమైన ముస్లింలకి ఏ విధమైన హాని జరగలేదు. హాని జరిగింది అని అంటే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం టైంలోనే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ జీవితాల మీద దాడులు, ఎంతోమంది ఒక కుటుంబం రైలు కింద పడి చచ్చిపోయింది వాళ్ళ ఆస్తి దోహదం చేస్తే. ఒక పిల్ల మీద స్కూల్లో దాడి చేస్తే ఆ పాప సూసైడ్ చేసి చనిపోయింది. ఇలా ఈ విధంగానే దాడులు జరిగింది ఓన్లీ వైసీపీ ప్రభుత్వం ఉన్న హయాంలోనే. తెలుగుదేశం ప్రభుత్వంలో మచ్చుకొకటి చూపించండి మైనార్టీ మీద దాడి జరిగింది. మైనార్టీలు అంటే ఒక ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా వస్తారు. సో వీళ్ళెవ్వరి మీద ఎక్కడైనా దాడులు జరిగినాయి? ఎక్కడా జరగలేదు. కానీ వీళ్ళల్లో ఉన్న సంఘ విద్రోహ శక్తులు ఈ విధమైన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళు వెళ్ళారు కాబట్టి బీజేపీతో మనకు నష్టం అని తీసుకుపోతున్నారు. కానీ చదువుకున్న వాళ్ళు ఎవరు దీన్ని నమ్మరు. ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితికి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దొబ్బిన పరిస్థితికి, ఎటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన దానికి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, కమ్యూనిస్ట్ ఉందా అని చూడకుండా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ముందుకు పోవాల్సిన సమయం ఇది. మన రాష్ట్ర భవిష్యత్తుకు, మన యువత భవిష్యత్తుకు రాష్ట్ర ప్రయోజనం మాత్రమే తెలుగుదేశం పార్టీ లాస్ట్ ఎజెండా. ఇది క్లియర్. కాబట్టి చాలా మంది కూడా చెప్తున్నారు. నాకు ఈరోజు 2 బ్రదర్స్ వచ్చి చెప్పినారు, ముస్లిం మైనార్టీ అన్నదమ్ములు, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రాష్ట్రానికి లాభం లేకుండా లేకపోతే మైనార్టీస్కి ఏదైనా అపాయం పరిస్థితుల్లో ఓపెన్గానే పొత్తులోంచి బయటికి వచ్చేస్తుంది. వాళ్ళు భయపడరు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కేసుల కోసము, వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ కాలు పట్టుకుంటారు. ఈ 5 సంవత్సరాలు ఎన్ని బిల్లుల మీద వాళ్ళు సపోర్ట్ చేసి ఓటింగ్ చేసినారు. 22 మంది ఎంపీలు సొంతంగా రాష్ట్రానికి కడప నుంచి బెంగళూరుకు పోయి రైల్వే లైన్ తెచ్చినారా? ఇల్లు ఆల్రెడీ ఉక్కు పరిశ్రమ వచ్చిందని లెటర్ రాసినారు. వీళ్ళ కేసుల కోసం తాకట్టు పెట్టినారు. మన గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ నిజాయితీ గురించి. ఇక్కడ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడినారు. 5 times దాన్ని టెంకాయ కొట్టినారు మేడం. ఈసారైనా మన ప్రభుత్వం వచ్చినప్పుడు దాని మీద ఏదైనా డెఫినెట్గా కడప ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కానీ ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి ఆయన కూడా దీనికోసం పనిచేస్తాడు. ఈవెన్ మా ఎంపీ అభ్యర్థి భూపేష్ గారు కూడా పనిచేస్తాడు. హామీ ఒకటండి, కడప అభివృద్ధి, కడప ప్రజల సంక్షేమం, శాంతియుతమైన కడప, మహిళల రక్షణ, యువత ఉపాధి. ఈ విధంగా ఉన్నా కూడా మేము అన్నింటినీ సరి చేసుకుంటూ పోయేసి
కడపకు ఒక అప్లిఫ్ట్ తీసుకునే విధంగా ముందుకెళ్తాం. మీరు చూడండి గెలిచినాక డ్రైనేజ్ సిస్టమ్ కూడా మెయిన్ ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్తాను, డ్రైనేజ్ సిస్టంలో మాకు పక్కా ప్రణాళికలు ఉంది. నీళ్ళ శాశ్వత నీటి పరిష్కారం కూడా మాకు పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నాము. మేము గెలవడం తర్వాత ఈయనలాగా 4 సంవత్సరాల 6 నెలలు నిద్రపోము. గెలిచిన నెల నుంచే పనులు మొదలుపెట్టి ప్రతి ఒక్కరితో మెప్పు పొందే విధంగా మేము పనిచేస్తాము. కడప ప్రజలు ఈసారి అభివృద్ధిని కోరుకుంటారనేది నా గట్టి నమ్మకం. ఓకే మేడం, కాంగ్రెస్ విషయానికి వస్తే మేడం, ఈ మధ్య ఊపు వచ్చింది, తిరుగుతున్నారు, బాగా ప్రచారం వాళ్ళు చేస్తున్నారు, అఫ్జల్ ఖాన్ గారికి ఇచ్చారు. ఈ విషయంలో ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. ఏమని? ఆ టీడీపీ వాళ్ళే అఫ్జల్ ఖాన్కి ఖాన్ దాదా అని ఒకటి ఆర్టికల్ కూడా వచ్చింది కదా. అవునా? అవును మేడం. నేను చదవలేదు. అంటే ఇప్పుడు నాయకులను కొంటున్నారు, రేపు ఓట్లను కూడా కొంటారు అన్నట్టు ఒక ఎవరు ఖాన్ దాదా అంటే మా సారనే కాదు మేడం, అఫ్జల్ ఖాన్ దాదా అని. అఫ్జల్ ఖాన్ దాదా, ఓకే. ఆయన్ను టీడీపీ వాళ్ళే ముందుకు పంపించి ఆయన వెనక ఉండి అంజద్ భాష ఓట్లను చీల్చడానికి జరుగుతున్నా అన్నట్టు వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా వేశారు. ఓకే.